ఎన్నో ఏండ్లుగా ఇండ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగుల భూమికి కాంగ్రెస్ సర్కార్ ఎసరు పెడుతోంది. గోపనపల్లిలోని ఉద్యోగుల భూముల్లోకి ప్రవేశించిన ప్రైవేటు వ్యక్తులు ఫెన్సింగ్ పనులు చేస్తుంటే అధికార యంత్రాంగం కండ్లప్పగించి చూస్తోంది. కాంగ్రెస్ సర్కార్పై ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. అయితే రేవంత్ సర్కార్ స్పందించకపోతే పోరాటం తీవ్రతరం చేస్తామంటున్న బీటీఎన్జీఓ ప్రెసిడెంట్ సత్యనారాయణ గౌడ్తో మా ప్రతినిధి యాసర్ ఫేస్ టు ఫేస్. రేవంత్ రెడ్డి సర్కార్ పాలనలో ప్రభుత్వ భూములు దర్జాగా కబ్జా గురవుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీఎన్జీఓలు కేటాయించిన ప్రభుత్వ భూమిని ఇవాళ రేవంత్ రెడ్డి అండదండలతో ప్రైవేట్ వ్యక్తులు పాగా వేశారు. ప్రైవేట్ వ్యక్తులు పాగా వేయడాన్ని టీఎన్జీఓ నేతలు తప్పుపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీటీఎన్జీఓ నేత సత్యనారాయణ గౌడ్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, మీ భూమిలో ఎన్ని ఎకరాలు ఉంది, ప్రభుత్వం ఎన్ని ఎకరాలు కేటాయించింది, ఇప్పుడు ఎవరు పాగా వేస్తున్నారు? ఇప్పుడు గత ఉమ్మడి ప్రభుత్వంలో 4 సంఘాలకు ఇవ్వడం జరిగింది. టీఎన్జీఓస్ ఎంప్లాయీస్కు, సెక్రటరీ ఎంప్లాయీస్, హైకోర్టు ఎంప్లాయీస్కు, ఏపీఎన్జీఓస్కు. రాష్ట్రం విడిన తర్వాత ఏపీఎన్జీఓస్ 2019లో భాగంగా సొసైటీగా ఆవిర్భవించింది. ఇది హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా ఎలక్షన్స్ పెట్టుకొని జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ ల్యాండ్ అయితే మా ఏపీఎన్జీఓకు ఇచ్చిన ల్యాండ్ 189 గుంటలు అయితే ఉందో, ఇది కేసీఆర్ ప్రభుత్వం ల్యాండ్ డెవలప్ చేయలేదు కాబట్టి మేము వెనక తీసుకుంటున్నామని ఒక మెమో ఇవ్వడం జరిగింది. కాకపోతే ఆ మెమోలో ఉన్నది ఏంటంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు కొద్ది అధికారులు సరే చెప్పకపోవడం ముఖ్య కారణం. ఎందుకంటే 2014లో ఇప్పుడు ల్యాండ్ రిజ్యూమ్ చేసుకున్నప్పుడు 2010లో అలాట్ చేసాం. మనం అక్కడ డెవలప్ చేయాలి అన్న అవసరం అబద్ధం. సార్ ముఖ్యమంత్రి గారికి, గత ముఖ్యమంత్రికి అధికారులు కరెక్ట్ నివేదిక ఇవ్వకపోవడం అది ఒక పొరపాటు జరిగింది. 2010లో లేఅవుట్ చేసినాము. 142 ఎకరాలు 15 గుంటలు సర్వే నెంబర్ 36లో ప్లాటింగ్ చేసినాము. జిహెచ్ఎంసీకి 40% మార్టిగేజ్ చేసినాము. 8 కోట్లు డబ్బులు కట్టాము, 18 కోట్లు డెవలప్ చేసినాము. ఇదే సర్వే నెంబర్ను గతంలో ఒక నరసింహరావు అనే వ్యక్తి మాకు తెలియదు ఈ మీద సుప్రీంకోర్టు పోయి సుప్రీంకోర్టు గౌరవ తెలంగాణ ప్రభుత్వానికి ఆర్డర్స్ ఇచ్చింటే ఈ ల్యాండ్ అంటే ఎక్కడ సుప్రీంకోర్టు ఈ ల్యాండ్ ఇవ్వమని ఇక్కడ చెప్పలే. సుప్రీంకోర్టు అడిగింది ఏంటంటే ఈ నరసింహరావుకు 90 ఎకర్స్ ఉన్నదట, చూడండి మీరు 56 ఇచ్చారు కాదు ఉన్నదట చూడమంటే అప్పుడు మన ప్రభుత్వం గత ప్రభుత్వం ఏం చేసిందంటే దీన్ని కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం, కలెక్టర్ దీని మీద స్పందించి ఆర్డీఓ ఎంఆర్ గారు తీసి అసలు నరసింహరావు అనేటువంటి వ్యక్తి ఎక్కడ ట్రేస్ అవ్వట్లేదు, ఎక్కడ పేపర్ లేవు, అసలు ఈ ల్యాండ్ ఎక్కడ లేదని గత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత మరి ఈ ప్రభుత్వంలో మరి కలెక్టర్ గారు హడావుడి చేసి 1 మంత్ లోపల 2 మంత్స్ లోపల దీన్ని సుప్రీంకోర్టు ఆర్డర్ అంటాడు, మరి ఇది లోవర్ కోర్టు ఆర్డర్ అంటాడు. కనీసం మాకు సొసైటీ అధ్యక్షుడు కార్యదర్శులు ఇక్కడ లెటర్ ఇవ్వకుండా రాత్రి కంటైనర్లు పెట్టి రౌడీలను పెట్టి మా వాచ్మెన్ తుపాకీలతో బెదిరించి కొట్టి వివసన చేస్తే ఇది ఎంతవరకు ప్రజాస్వామ్యము? ఉద్యోగ సంఘాలకు ఉద్యోగ నాయకులు మేము రౌడీలేం కాదు. ఈరోజు వచ్చే మాకు ఉన్నటువంటి ల్యాండ్ మీద మాకు రైట్ ఉంది కాబట్టి అడుగుతున్నాం. ఇప్పుడు 142 10 గంటలు స్టేటస్కో మెయింటైన్ చేయమన్నారు, థర్డ్ పార్టీకి ఇవ్వదన్నారు. మరి వచ్చిన వాళ్ళు ఎవరిల్లు? మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి అడుగుతుందంటే ఉంటే ప్రభుత్వంలో ల్యాండ్ ఉండాలి, లేదా సొసైటీకి చెప్పాలి. అంతే తప్ప కానీ ప్రైవేట్ వ్యక్తులు గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుపోయి మధ్యలో సెంటర్లో 18 ఎకరాలు ఇవ్వడం అనేటువంటిది అంత సుమారుగా 1000 కోట్ల ప్రాపర్టీ వాళ్ళకి ఎవరు తీసుకుంటారు? మేము ఒకటే అడుగుతున్నాం, ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు, ప్రభుత్వంతో కలిసి పోరాటం చేస్తాం. ఎవరు 18 ఎకరాలు ఆక్యుపేషన్ ఉన్నారో వాళ్ళ మీద ప్రభుత్వం కలిసి మేము పోరాటం చేసి ల్యాండ్ దక్కిస్తాం. లీగల్గా కంపల్సరీ లీగల్గా వెళ్తాం. ఈ 36 నెంబర్లో 17 ఎకరాలు 17.5 ఎకరాలు అంటే 18 ఎకరాలు సుమారుగా, 36లో 10 ఎకర్స్ అన్నారు. మళ్ళీ 36లో ఇంతవరకు వాళ్ళు ఓనట్టు ఉన్నారు. కానీ ఈ ప్లేన్లు బిస్కెట్లుగా తయారు చేసి రోడ్లు వేసి స్ట్రీట్లు వేసి డ్రైనేజ్ చేసి తర్వాత డబ్బులు కట్టి నీట్గా చేసింది నాదనే వచ్చి కూర్చుంటే ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ల్యాండ్ ప్రభుత్వం మాకు ఇచ్చినట్టు ల్యాండ్ మాకు ఒక్క సంఘానికి లేదు, ఒక 4 సంఘాలు ఇచ్చారు, 3 సంఘాలు కట్టుకొని ఎంజాయ్ చేసినారు. మాది ప్లేన్ ఉంది కాబట్టి ఏపీ ఉద్యోగులు తెలంగాణ ఉద్యోగులు రాష్ట్రం విడిపోయినా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. లీగల్గా మాకు ఇబ్బందులు వచ్చిన మాత్రంలో ఇక వచ్చి ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు రావడం అనేది కరెక్ట్ కాదు. ప్రైవేట్ వ్యక్తుల మీద చర్య తీసుకోవాలి, కలెక్టర్ గారు, ప్రభుత్వం తీసుకోవాలి, గౌరవ ముఖ్యమంత్రి తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఆలోచించి దీని మీద ఎంక్వైరీ చేయాలని కోరుకుంటాను. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ ఏమి ఇచ్చింది అదైనా చూపెట్టమని చెప్పండి, కలెక్టర్ని చూపెట్టమని. సుప్రీంకోర్టు క్లియర్గా ఇవ్వమని చెప్పింది, ఇచ్చిందా? సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఏంటంటే వీళ్ళ ల్యాండ్ ట్రేస్ అవుట్ చేయండి, ఉంటే చూడండి అన్నారు. అంతే తప్ప ఇవ్వమని ఇక్కడ ఇవ్వలే. ట్రేస్ అవుట్ గవర్నమెంట్ చేసింది కదా, చేసి లేదని చెప్పారు. మళ్ళీ ప్రభుత్వం వచ్చాక మా మధ్యలో ఇవ్వడం ఏంటి? ట్రేస్ అవుట్ చేసి లేదని చెప్పారు కదా. గత కలెక్టర్ గారు ఇచ్చిన నివేదిక ఉంది మా దగ్గర, డిప్యూటీ డైరెక్టర్ గారు ఇచ్చిన నివేదిక ఉంది మా దగ్గర. ఉన్న తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక సుప్రీంకోర్టు అంటే సుప్రీంకోర్టు ఇచ్చిందా, మరి జిల్లా కోర్టు ఇచ్చిందా, తప్పకుండా న్యాయస్థానంకి వెళ్తాము, న్యాయస్థానంలో నిజానిజాలు తెలుసుకుంటాం. ఏమీ లేకుండా రాత్రి కంటైనర్లు వేసి బీభత్సం భయపెట్టేసి ఇప్పుడు కూడా
కొన్ని సందర్భాలు నాకు కూడా తెట్టింకాలుగా మిగతా మీద భయపెట్టనివ్వండి. ఎందుకంటే మరి ప్రభుత్వం ఏం చేయాలనుకుంటే ప్రభుత్వానికి వదిలేస్తాం. ఈ రోజు ఒక్కటి మాత్రం చెప్తున్నాం, జేఏసీ సపోర్ట్ ఉంది, 33 జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సపోర్ట్ ఉన్నారు. న్యాయపోరాటం చేస్తాం, న్యాయం కల్పిస్తారని ప్రభుత్వం కూడా మీద నమ్మకం ఉంది. చూద్దాం. ప్రభుత్వ భూములు కాపాడాల్సిన అధికారులే ఇష్టానుసారంగా ఎన్ఓసీలు జారీ చేస్తున్నారు. మీ అధికారులు ఎన్ఓసీలు జారీ చేయడాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు వాళ్ళు కూడా మా అధికారులే, మరి పైనుంచి ఒత్తిళ్ళు ఏమొచ్చో తెలియదు. గౌరవ కలెక్టర్ గారు మేము గౌరవించుకుంటాము, మా అధికారులను గౌరవించుకుంటాము. పైన ఒత్తిళ్ళ వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే లాస్ట్కు బలయ్యేది ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులే. ఈరోజు రాజకీయ నాయకులు చెప్తారు చేసేంత మాత్రంలో ఇబ్బంది పడే అవకాశాలు మా అధికారులు ఉంటాయి. కాబట్టి మా అధికారులను కాపాడే బాధ్యత మాది ఉంటుంది. మేము హింసాత్మక పోతలే. మేము చాలామంది పొలిటికల్ వాళ్ళు మాకు ఇబ్బంది పెట్టిన వస్తాము మీకు సపోర్ట్ కంటే కూడా మేము వద్దంటాం. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని కొట్లాడి ఈ ప్రభుత్వాన్ని తీసుకుంటాము. ఇప్పుడు తండ్రిని కలిగిపోయి మళ్ళీ తండ్రిని అడగలేము మనము. అదేవిధంగా శాంతి మార్గంలో కంపల్సరీ మా ముఖ్యమంత్రి చేతుల మీద తీసుకుంటామని నమ్మకం ఉంది. కాకపోతే ఎవరైతే ఆక్యుపై చేసారో వాళ్ళ మాత్రం ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. దాని మీద ఇంక్వైరీ. గౌరవ మంత్రి గారు చెప్పేదంటే సుప్రీంకోర్టు ఆట ఒకటి ఉందిగా అన్నాడు, లీగల్ రమ్మన్నాడు. లీగల్ వస్తే మీకు న్యాయం చేస్తాడు. తప్పకుండా లీగల్ వస్తాం సార్, లీగలే ఫైట్ చేస్తాం. లీగల్ని మీకు అన్ని ప్రూఫ్తో తొందరనే మాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటాను. మా పక్షాన్ని 100% లీగల్ పోతే లీగల్ మాకు ఉంది. ఒకవేళ మీరు అన్నట్టుగా ఇబ్బంది పెట్టి మరి అది ఇబ్బంది పెడితే దాని నెక్స్ట్ ప్రణాళికలు అనేది జేఏసీ నిర్ణయించడంతో మేము అందరూ తెలియజేసుకుంటాం. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తమకు కేటాయించిన భూమిని తమకే కావాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పరిరక్షించబడిన ఈ భూమి ఒక్క ఏడాది కాంగ్రెస్ పాలనలో నిర్వీర్యం కావడాన్ని ప్రభుత్వ ఉద్యోగులు తప్పుపడుతున్నారు. ఏది ఏమైనా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే తమ భూములు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ లేని పరిస్థితుల్లో ఆందోళన తీవ్రతరం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రవితో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.